ఏపీసీసీ ఆదేశ జనగామ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. మంత్రి కొండా సురేఖను వెంటనే మంత్రివర్గం నుంచి బర్స్ట్రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బీసీలపై సురేఖ కపట ప్రేమ చూపుతున్నారని విమర్శించిన ఆయన కొండా సుస్మిత తన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసే ముందు కొండా దంపతులు తమ రాజకీయ ప్రస్థానాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు. పార్టీ మహాసముద్రం ఏమీలు పోయిండ్రు, దాంట్లో ఒకరు మీరు ఒకరు అవుతారు అంతే తప్ప మీరు 4 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ల ద్వారా ప్రజలు ఏదో 10 మందిని వేసుకొని మా ఇష్టానుసారంగా మేము మాట్లాడతాము చేస్తాము అని అంటే కాంగ్రెస్ పార్టీ పక్షాన జనగామ ఒక బీసీ బిడ్డగా కుర్మ సంఘం జిల్లా అధ్యక్షునిగా తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఆమె చెప్తా ఉంది మా ఏపీఎంఎల్సీ ఇవ్వకుండా రేవంత్ రెడ్డి గారు మోసం చేసేరు, ఎట్లయ్యారు బీసీలకు అనగరొక్కుతుందని చెప్పి ఆమెని చెప్పడం జరుగుతూ ఉంది. మరి బీసీలు అయితే మరి ఒక దేవాదాయ శాఖ మంత్రిగా మరి మా జనగామ నియోజకవర్గంలో ఉన్నటువంటి కుమ్రవెల్లి దేవస్థానం బీసీలకు ఇవ్వకుండా కావచ్చు, ఇక్కడ స్థానిక ఎంపీ గారు కావచ్చు, పంచరాముడు బీసీ బిడ్డ తనకు కుమ్రవెల్లి అవకాశం కల్పించాలని చెప్పి ప్రపోజల్ పెట్టినప్పుడు పంచరాముల మీద కేసులు ఉన్నాయి, సో కుమ్రవెల్లి చైర్మన్ చేయడానికి కుదరదు అని చెప్పిన మీరు పోయింది కదా, టీఆర్ఎస్ పార్టీలో పోయింది, తర్వాత వైఎస్ఆర్సీపీకి పోయింది, మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. అసలు రేవంత్ రెడ్డి గారు ఆలోచించేది ఉంటే అచ్చాక పచ్చా కాంగ్రెస్ వాళ్ళకు టికెట్లు ఇవ్వద్దు, పదవులు ఇవ్వద్దు అనుకుంటే ఫస్ట్ మొదటగా అయిపోతేది మీ అమ్మకే కదా, మీ అమ్మకి ఇవ్వడం వల్లనే కదా ఇదంతా జరుగుతూ ఉంది. మా అమ్మ మంత్రి